అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు చేస్తున్నటువంటి మొదటి తప్పు ఏంటి అంటే, పారదర్శకత మెయింటైన్ చేయకపోవడం, అసలు జవాబుదారీతనం ఫీల్ అవ్వకపోవడం. వాళ్ళు జవాబుదారీతనం లేదు, పారదర్శకత ఫీల్ అవ్వడం అంటే పారదర్శకత మెయింటైన్ చేయడం లేదు. దాని చుట్టూ అక్కడ వస్తున్నటువంటి కాంట్రాక్టులు, విపరీతమైనటువంటి డబ్బులు, 2019కి ముందు ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేసి 2024 తర్వాత వాటిని రెండింతలు మూడింతలు పెంచేసి మళ్ళీ అంతకుముందు ఉన్న వాళ్ళకే అదే కాంట్రాక్ట్ ఇస్తూ ఉండడం. ఇప్పుడు ఆశ్చర్యకరంగా మొబిలైజేషన్ అడ్వాన్స్లు అని చెప్పి 10% ఇచ్చేసి అందులో 8% కమిషన్లు వీళ్ళు పాలకులు తీసేసుకుంటున్నారు అన్న విమర్శలు ఇవన్నీ వస్తూ ఉన్నా ఎక్కడే కూడా వీళ్ళు దీన్ని మీద ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఏమన్నంటే మీ డబ్బులా, బడ్జెట్ నుంచి పెడుతున్నారా, అప్పులు అమరావతి పేరు మీద తెస్తున్నారు కదా, అమరావతి పేరు మీద ఇచ్చిన అమరావతి అన్నది ఆంధ్రప్రదేశ్ రాజధాని అని వీళ్ళు చెబుతున్నప్పుడు మరి అది అందరిది కాకుండా ఎందుకు పోతుందో మనకు తెలియదు. అన్నీ అనుమానాస్పదంగానే నేను అడిగిన చూసాం ఒక ఫ్రంట్ లైన్ పెద్ద హెడ్డింగ్ వార్త ఏమని, ఈనాడు ఎండి ఎవరైతే ఉన్నారో కిరణ్ వాళ్ళ స్వయాన బియ్యంకుడికే 7,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చారు, దాదాపు 1,000 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు అని చెప్పి అమరావతిలో కాంట్రాక్టులు, పోలవరంలో కాంట్రాక్టులు, హంద్రీనివాలో కాంట్రాక్టు అని చెప్పి ఫ్రంట్ లైన్ బ్యానర్ హెడ్డింగ్ చూసాం. సో ఒక అమరావతిలోనే వాళ్ళకి 6,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు, పోలవరం హంద్రీనివాలో ఇంకో 1,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు అని. ఈరోజు ఇంకా ఆశ్చర్యం, ఈరోజు ఇంకొక హెడ్డింగ్, చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గర మనిషి అట బలుసు శ్రీనివాసరావు అని 2014 ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీకి భారీగా ధనం ఇస్తూ ఉంటారట. ఆ ధనం ఇవ్వడం కూడా అంటే బలుసు శ్రీనివాసరావు అని ఆయన కంపెనీ బిఎస్ఆర్ కంపెనీ అంట, ఆయన కంపెనీ బిఎస్ఆర్. ఈరోజు మళ్ళీ ఒక ఫ్రంట్ లైన్ బ్యానర్ హెడ్డింగ్ ఏంటి, బాబు సర్కారుకు బలుసు ఇంధనం, ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన బిఎస్ఆర్ ఫేక్ సబ్ కాంట్రాక్టులు సృష్టించి చేయని పనులకు డబ్బులు వసూలు, అవే డబ్బులు ఎన్నికల ముందు టీడీపీ పెద్దలకు సరఫరా. ప్రతిఫలంగా అమరావతిలో భారీగా పనులు అప్పగింత, ఇప్పటికే 7,440 కోట్ల విలువైన 19 ప్యాకేజీలు బిఎస్ఆర్ వరపరం అంటే వాళ్ళకి అప్పగించారట. మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10% అంటే 744 కోట్లు ఇచ్చేశారట. 8% కమిషన్లు వీళ్ళు వసూలు చేసుకున్నారు. సరే వసూలు చేసుకున్నారు లేదో కథ తెలియదు ఇంటర్నల్గా. బట్ ఆ కంపెనీకి 7,440 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారట, ప్రతిగా 744 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారట. 2019కి ముందు వీళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్టులు రద్దు చేసి 2024 తర్వాత వాటిని రెండింతలు మూడింతలు పెంచేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారట. ఇదంతా గూడు పుటాన్ని కాక ఇంకేంటి అన్నది కథనం. నిన్నేమో ఈనాడు వాళ్ళ బంధువులకు 7,000 కోట్ల కాంట్రాక్ట్ అండి, ఈరోజేమో తెలుగుదేశం పార్టీకి భారీగా ధనాన్ని సమకూర్చిన బిఎస్ఆర్ అనే కంపెనీకి 7,440 కోట్ల కాంట్రాక్ట్ అండి. ఏంటి ఇదంతా? అంత తెలిసిన వాళ్ళకు, కావలసిన వాళ్ళకే, అంత ప్రయోజనాలు చేకూర్చే వాళ్ళకే విపరీతంగా కాంట్రాక్ట్లు అంచనా పెంచేసి ఒక ఎస్ఎఫ్టీకి 1,000 రూపాయలు, 10,000 రూపాయలు, 12,000 రూపాయలు, 14,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి మళ్ళీ ఇక్కడ భూమి ఫ్రీ, ఇసుక ఫ్రీ, మట్టి ఫ్రీ, కరెంటు ఛార్జీల రాయితీలు ఇంత చేసుకుంటూ వచ్చేసి అరే బెంగళూరు, ముంబై, మద్రాసులో, చెన్నైలో ఒక ఎస్ఎఫ్టీకి 4-5 వేల్లోనే 5 స్టార్ ఫెసిలిటీస్తో కట్టచ్చు అని చెప్పి వార్తలు వస్తుంటే మరి మీరు ఇంతెందుకు పెట్టి కడుతున్నారు ఏంటి అంటే ఎక్కడైనా ఎవరైనా సమాధానం చెబుతారు? ఆ జవాబుదారీతనమే ఉండదు. మరి వీళ్ళ బంధువులకు, దగ్గర మనుషులకి ఇన్ని వేల కాంట్రాక్ట్లు ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఆ పారదర్శకతే ఉండదు. ఏమనంటే తిడతారు, ఏమనంటే ఎదురుదాడి చేస్తారు.
జనం అందరిది అమరావతి అంటే ట్వీట్లు వేసినంతనో, లేకుంటే మన అమరావతి అని చెప్పి మాట్లాడినంత మాత్రాన మన అని కాదు. అది మన అందరిది అనే ఫీలింగ్ అందరిలో కలిగించగలగాలి అంటే ఒక పారదర్శకత మెయింటైన్ చేయాలి. ఒక జవాబుదారీతనం అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ బిఎస్ఆర్ కంపెనీకి 19 ఏమంటారు ప్యాకేజీల కింద కాంట్రాక్ట్ వర్క్ ఏమేమి ఇచ్చారో మొత్తం రాసుకుంటూ వచ్చారు ఈ కథనంలో. మరి ప్రభుత్వం ఏమైనా సమాధానం చెబుతుందా? చెప్పదు. అదే వీళ్ళ ప్రాబ్లం. అంత కావాల్సిన వాళ్ళందరికీ విపరీతంగా రేట్లు పెంచేసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రతిగా అదిగో ఈ విధమైనటువంటి ఎలక్షన్లకు డబ్బులు, ఇంకో దానికి డబ్బులు, ఈ విధంగా పత్రికలతో రోజు విషయాన్ని చింపించి ఎదురుదాడి చేయించడం కోసం వాళ్ళకి ఆ డబ్బులు. ఏంది ఇదంతా? అందరిదే అన్నప్పుడు పారదర్శకత, జవాబుదారీతనం చాలా ఇంపార్టెంట్. అదే వీళ్ళు మిస్ అవుతున్నారు.